ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. స్వామి అనుకుంటారు, మానసాదేవిని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక కుండలిని శక్తి రూపంలో యోగ తపోనిధులు మాత్రం కుండలిని శక్తి రూపంలో స్వామిని తలుచుకుంటూ ఉంటారు. ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో సర్పరూపము స్వామి అనుకుంటూ ఉంటారు. వేల్ రూపము అంటే ఆయుధ రూపంలో కూడా కొలుస్తారు. అది కూడా తమిళనాడులోనే ఎక్కువ ఉన్నది. ఆ వేలాయుధాన్ని జ్ఞాన శక్తిగా కూడా చూస్తారు. ముఖ్యంగా ఈ వేలాయుధాన్ని కొండ జాతి వాళ్ళు ఎక్కువ కొలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆయుధాలు కూడా ఈటెలు కనుక అలా వస్తుంది. అసలు స్వామిని ఇన్ని రకాలుగా ఎందుకు కొలుస్తున్నారు అనేది మనము క్రమేణా ఈ క్షేత్రాలు చూసుకుంటూ వెళదాము. మనం ఇప్పటి వరకు 6 పడై వీడు అంటే 6 క్షేత్రాలు ముఖ్యమైనవి ఉన్నాయి అని మనము మొదలు పెట్టాము. 6 క్షేత్రాలే ఎందుకు సుబ్రహ్మణ్య స్వామికి తీసుకున్నంటే యోగ పరంగా చూసినట్లయితే షట్చక్రాలు అని చెప్తూ ఉంటాము. ఈ షట్చక్రాలు యోగ స్థితి ప్రకారంగా అయితే చెప్పుకున్నాం. మరి భూమి మీద 6 క్షేత్రాలు ఎలా వచ్చినాయి? ముఖ్యంగా ఈ 6 క్షేత్రాలు కూడా మొత్తము తమిళనాడులోనే ఉన్నాయి. అది విచిత్రం. తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు మనకి శ్రీగిరి అంటే శ్రీశైలం స్వామివారు వచ్చిన తర్వాతే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ రూపంలో అమ్మవారు అయ్యవారు ఉన్నారు. కానీ దాన్ని సుబ్రహ్మణ్య క్షేత్రంగా మాత్రమే ఎవరు గుర్తించలేదు. ఆ విధంగా కూడా అది కొలవబడటం లేదు. ప్రతి కొండలలోనూ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పర్వతాలు ఎక్కడున్నాయో సాధారణంగా ఎక్కువ శాతము విష్ణు స్వరూపాలు ఉంటాయి. అంటే నరసింహస్వామివి ఎక్కువగా మాలకొండని లేకపోతే నరసింహ క్షేత్రాలు నవనరసింహ క్షేత్రాలు గాని ఎక్కడైనా సరే ఎక్కువ శాతం కొండల పైన విష్ణుమూర్తివే అంశలుగా అన్నా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గాని రత్నాచలం అంటే మనకి సత్యనారాయణ స్వామి కానీ విష్ణు అంశకు సంబంధించినవి ఉంటాయి. విచిత్రం, విష్ణుమూర్తి యొక్క సయ్య అంటే ఆయన పడుకుంటాడని భావన చేస్తున్నటువంటి పాన్పు కూడా ఆదిశేషుడే అంటే సర్పమే ఉంది. ఆ తర్వాత మలై అంటే కొండ, ఆ తర్వాత కొండలన్నీ కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినవే ఉన్నాయి. మనకి ఈ స్కంద చరిత్రలో చూసుకుంటూ వెళితే ప్రతి పర్వతము శివస్వరూపము అనేది పదే పదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? శివశక్తి శివస్వరూపమైనటువంటి ఈ పర్వతాలు కుండలిని శక్తిని కలిగి ఉండి క్షేత్రజ్ఞుడైనటువంటి విష్ణు అంశతో పరిపాలించబడుతున్నాయి. అంటే ప్రతి పర్వతము కూడా దైవ స్వరూపాలే, దైవ శక్తితో పూర్తిగా ఇమిడి ఉన్నటువంటి పర్వతాలు. అందుకే మనందరము గిరి ప్రదక్షిణ అనే దాన్ని తప్పనిసరిగా ఎక్కడ క్షేత్రం ఉన్నా ఆ క్షేత్రాలలో ఆ ప్రదక్షిణ చెయ్యటము, ముఖ్యంగా పౌర్ణమి అప్పుడు విష్ణుమూర్తి యొక్క నక్షత్ర సమయాలు అంటే ఆ కొండను అనుసరించి ఆ ఆలయాల యొక్క పురోహితులు ఆగమ శాస్త్రం ప్రకారము నిర్ణయించినటువంటి తిథి ప్రకారము ప్రదక్షిణలు చేయటం చాలా 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 మంచిది. ఎందుకంటే ఒక పర్వతంలో అనేక వృక్ష జాతులు ఉంటాయి, జంతు జాతులు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పర్వతాలని మనం అందరం ఆక్రమించుకొని ఆ పర్వతాన్ని ఎక్కి వెళ్ళిపోవటం వల్ల చాలా జంతువులు పక్షులు అక్కడ లేకుండా వెళ్ళిపోయినాయి, కానీ వృక్షాలు కూడా వెళ్ళిపోయినాయి. కానీ సహజంగా అయితే మాత్రము పర్వతాలు ఉన్న చోట సమస్త జీవజాలము అంటే విశ్వము యొక్క ప్రతీకగా ఒక పర్వతం ఉంటుంది. అందుకనే సైన్స్ ప్రకారం కూడా శాస్త్రము శాస్త్రీయము
ఆ శాస్త్రీయం ప్రకారం కూడా ఏం చెప్తున్నారు అంటే, పర్వత సానువుల నుంచి వచ్చిన నీటిలో కానీ, పర్వతాల యొక్క అంతర్భాగంలో గాని ఖనిజ సంపద మరియు నీటి ఊట సంపద ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. అంటే పర్వతం యొక్క పాద భాగంలో నీరు ఎక్కువగా నిలవ ఉంచబడుతుంది. అందుకని పర్వత సాను కంపాల్లో ఎక్కువగా నదీ తీరాలు, నదులు కూడా పర్వతాల చుట్టూ ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ నీటి ఊట ఎక్కువ ఉంటుంది కనుక. ప్రకృతి పరంగా ఎంత శక్తివంతమైన స్థితులు ఉన్న వాతావరణంలో మనందరం ఉంటున్నాము, మానసికంగా కూడా మనము మన స్థితిని అంత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అంటే, తీసుకెళ్ళగలగాలి అంటే, మనము సత్సాంగత్యాలలో ఉంటూ ఇలాంటి విషయాలు క్రోడీకరించుకొని అత్యంత జాగ్రత్తగా ప్రకృతి సంపదను రక్షించుకుంటూ మన జీవితం గడపటానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికంగా అనేక లోకాలు ఉంటాయో ఉండవో అనేది ఒకవేళ హేతువాదుల ప్రకారం పక్కన పెట్టినట్లయితే, అంటే మనం స్వర్గం ఉంటుందా, నరకం ఉంటుందా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగేవా, జరగనివా, ఇవన్నీ పక్కన పెడితే, ఎవరమైతే ఆధ్యాత్మికతలోకి వెళతామో ఒక సమస్యని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది, మానసిక శాంతి లభిస్తుంది, దేనికి స్పందించకుండా నిదానించే తత్వం వస్తుంది, మన శ్వాస నియంత్రించబడుతుంది. ప్రతి జీవిలోనూ ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూసేటటువంటి గొప్పదనం ఏర్పడుతుంది. అందుకు ముందు ఆధ్యాత్మికత కావాలి. ఫలితంగా ఏమొస్తుంది అంటే, భౌతికంగా కొన్ని సమస్యలు మనకి తగ్గుతాయి, అదే సుఖం. అది తగ్గకుండా పోరాటం సాగిస్తే వచ్చేదే నరకం. సరే, మనము వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగదో తెలియదు, కానీ ఉన్నంతలో మనము సౌలభ్యంగా మనందరము ఈశ్వరీయ తత్వముతో బ్రతకగలిగినప్పుడు మనం పొందేటటువంటి గొప్ప సంపద ఏమిటంటే మనశ్శాంతి, అర్థం చేసుకునే స్వభావము. అంతేకాకుండా ప్రకృతిని పరిరక్షించుకునే స్థితికి మాత్రం తప్పనిసరిగా వెళతాం. ప్రకృతి రక్షించబడిందంటే మనల్ని మనం రక్షించుకున్నామని అర్థం. కనుక ఈ ఏవో ఈ పుట్టిట పురాణాలని అనుకోకండి. ప్రతి పురాణంలో చాలా నిగూఢమైన అంశాలు ఉన్నాయి. మనం తిరుపరంకుండ్రం అనేటటువంటి క్షేత్రం గురించి చెప్పుకున్నాము. దాన్ని దక్షిణ కైలాసం అని చెప్పుకున్నాము. తేన్ అంటే దక్షిణ, కుండ్రం అంటే కొండ. అంటే తిరుపరంకుండ్రం అంటే దక్షిణ కాశీగా మనము తెలుసుకున్నాము. ఆ శివ మరియు శక్తి ఇద్దరు స్వామివారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి క్షేత్రంగా చెప్పుకున్నాము. తర్వాత తిరుచెందూరు గురించి కూడా చెప్పుకున్నాము. దేవయానితో కళ్యాణం జరిగిన ప్రాంతం అన్నమాట. అది చాలా ముఖ్యమైనది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కంద షష్ఠి వ్రతాలు కూడా అక్కడే మొదలైపోయినాయి. తర్వాత పళని అంటే అన్నదమ్ములు ఇద్దరికీ కలిగినటువంటి సంవాదము, అది లోక కళ్యాణం కోసం జరిగింది, కానీ వారు నిజంగా పోటీ పట్టం కాదు. నాయన నీవే ఫలాలను ఇచ్చేవాళ్ళు కదా, జ్ఞాన ఫలాలను ఇచ్చేవాడివి తండ్రి అని అంటూ వాళ్ళ తల్లిగారు వెంట పట్టము, అలాంటిది సంఘటనలన్నీ మనం తెలుసుకున్నాము. తర్వాత 4వది స్వామి మలై, అంటే దీన్ని తిరువేరగం అంటారు. అక్కడే మనం తెలుసుకున్నాము స్వామి మలై గురించి. ఏం తెలుసుకున్నాము? బ్రహ్మకు కూడా ప్రణవాన్ని మరియు తన తండ్రి అయినటువంటి సాక్షాత్ పరమశివుని కూడా ప్రణవము యొక్క ప్రాముఖ్యతను వివరించిన సంఘటన కూడా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనము 5వ క్షేత్రమైనటువంటి తిరుత్తణిలోనికి ప్రవేశిస్తున్నాం. తిరుత్తణి అంటే దీన్ని కుండ్రు దోరడల్ అని అంటారు. ఇవన్నీ తమిళ పదాలు. కొండపై గల స్వామి క్షేత్రము దాని అర్థము. ఇది కంద పురాణంలో వివరించబడింది. ఇక్కడ మనకి మన గురువైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక అద్భుతమైనటువంటి ఒక తాళంతో కూడిన ఒక పాటనైతే పెట్టారు. నాకు సంగీతంలో ప్రవేశం లేదు గనక దాన్ని మామూలుగా పారాయణం చేస్తూ అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్నటువంటి శక్తిని మనం పరిచయం చేసుకుంటాము. ఎందుకంటే కృత్తికా నక్షత్రము కలిగినటువంటి ఈ కార్తీక మాసములో సాక్షాత్ మనము స్వామివారి గురించి తెలుసుకోవటము అంటే మనం ధరింపబడ్డట్లే. తెలుసో తెలియకో ఏమి చేశామో మనకి తెలియదు.
మనం కొన్ని కొన్ని స్థితుల్లో ఇక్కడికి వచ్చి ఉన్నాము, కానీ జ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశాన్ని ఎక్కడో ఉన్నటువంటి సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి గురువులు మనందరికీ అవకాశం ఇచ్చారు. కనుకనే ఇప్పుడు ఈ సత్సంగంలోకి వచ్చాము. కానీ గుత్తిగా లోతైనటువంటి విషయాలు తెలుసుకుందాము. పాలయ పాలయ వేలాయుధ తిరుత్తణి నాయక వేలాయుధ. తిరుత్తణి నాయక వేలాయుధ అంటే వేలాయుధం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, శక్తికి సంకేతం అని. నిత్య కుమార సత్యానంద, ఆయన నిత్యుడు, సత్యము మరియు ఆనందానికి మారు రూపమట. కాలాతీత గత సమ్మోహ అంటే కాలానికి అతీతుడుగా ఉన్నాడు. గతాన్ని అంటే మనకు కలిగినటువంటి వ్యామోహాలు ఏమైతే ఉన్నాయో ఆ సమ్మోహాలని తొలగించే వ్యక్తి. వేద గుహ తత్వం అనే, వేదమనే గుహ లాంటి వాడు. ఆ గుహలో ఉన్నటువంటి ఆ వేద గుహని గనక అర్థం చేసుకుంటే మనకేమిస్తున్నాడు ఆయన? తత్వం అనే మణిగా ప్రకాశిస్తున్నాడు. అంటే మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజెప్పే స్థితికి తీసుకొస్తున్నాడు. అలాగే హృదయ గుహ చిత్తరణే, చిత్తము అంటే మన యొక్క ఆలోచనలు మనసు ద్వారా పుట్టి రణే అంటారు, అంటే మదించబడతాయి, అంటే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరగటం వల్ల ఏ ఉత్పత్తి అవుతుంది అంటే జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. కనుక హృదయం అనే మన గుహలో చిత్తరణే జరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానం ఉద్భవించింది సూర్యుడిలో. అంటే అది ఎవరి వల్ల వచ్చింది అంటే జ్ఞానశక్తి వల్ల వచ్చింది. ఆ జ్ఞానశక్తి ఎవరి ఆధీనంలో ఉందంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధీనంలో ఉందని. వేదానాం త్వం ప్రణవోసి, మరి ఇందాక వేద గుహ అన్నాం, ఇక్కడ వేదానాం అన్నాం. అంటే వేదాలు చాలా ఉన్నాయమ్మా, ఒక కొండలాగా ఉన్నాయి. ఆ వేదాలు కొండలో లోపల ఒక కొంచెం ఖాళీ చేసుకుని వెళ్తే గుహ ఏర్పడుతుంది కదా. ఆ గుహలో మనము పొందింది ఏమిటి? తత్వం అనే జ్ఞానం, ఏదో కొద్దిగా పొందాం. మరి వేదానం అంటే వేదాలలో మనకి 4 వేదాలే దొరికినాయి కదా. భరద్వాజ మహర్షి ఇప్పటికీ ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఆ వేదాల్లో మనం అంతా అధ్యయనం చేస్తే 4 వేదాల్లో వెతికి 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 చూడంగా ఏం దొరికిందంటే ఓంకారమే దొరికింది. అదొక్కటి దొరికింది. అందుకే ఓంకారం పరబ్రహ్మము అంటారు. మీరు కావాలంటే మన మాటలు ఏవైనా గమనించండి, అక్షరాలు ఆలు గాని, లేకపోతే హల్లులు గాని, అచ్చులు గాని, గుణింతాలు గాని, ఏదైనా సరే మనకి అకారముతో లేదా అచ్చులతోనే అంతం అవుతుంది. ఆ అచ్చులతో అంతం అవుతూ ఉన్నప్పుడు వినపడేటటువంటి శబ్దము అకారం గాని, ఉకారం గాని, మకారం గాని, ఈ మూడిట్లో ఏదో ఒక శబ్దముతోనే మన భాష అంతమవుతుంది. అంటే మన ఉచ్చారణ చేస్తున్నప్పుడు అదే శబ్దము మన చెవులకు వినపడుతూ ఉంటుంది. ఇంకొద్దిగా మనము పెదాలు గనక మన ధ్యానముతో ఆపినట్లయితే అప్పుడు నాదం వస్తుంది. ఆ నాదము ఏర్పడి 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 ఒకవేళ గణన అన్నప్పుడు అలా నాదంలో వచ్చి తర్వాత బిందువుగా మారిపోతుంది. ఎక్కడో ఓ చోట ఆ నాదం అంతా ఏమైపోతుంది? ఒక బిందువుగా మారిపోతుంది. అంటే ప్రణవ శక్తులు దాంట్లో ఉన్నాయి. ఎక్కడ? ఓంకారంలో. అకార, ఉకార, మకార, నాద, బిందు. ఈ 5 యొక్క సంపుటితే ఓంకారం అవుతుంది. అది ఆ ఓంకారం యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఏమిటి అంటే ఓంకారం నుంచే ప్రభవించింది. మరి ఆ ఓంకారమే ఎవరిగా ఉంది? సుబ్రహ్మణ్య స్వామిగా ఉన్నారు. ఆ వేదాలు ఎవరి గురించి చెప్పినాయి? ఆ ఓంకారం గురించే చెప్పినాయి. ఎన్ని రకాల మంత్రాలు చెప్పినాయి, ఎన్ని అనుష్ఠాలు చేయని కాక మనకి చివరికి ప్రాప్తించబోయేది, మనం గ్రహించగలిగేది ఓంకార తత్వం గురించే. వ్యాప్తానం త్వం చాత్మాసి అని, వ్యాప్తానం అన్నిట్లో వ్యాపించినటువంటిది ఏమిటి? శక్తి. ఆ శక్తి కూడా నాలో ఉంది, మీలో ఉంది, కుక్కలో ఉంది, పాములో ఉంది, అన్నిట్లో ఉన్నటువంటి శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తి త్వం అసి, నేనే ఉన్నాను, నేను అన్నిటా ఉన్నాను, అన్నిటా నేనే ఉన్నాను. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పింది అదేను. స్వత్వం త్రిగుణాన త్వం హి, సత్వం అన త్రిగుణాలలో సత్యగుణం ఏదైతే ఉందో అది ఎవరు? స్వామివారి. నిత్యుడు, సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ ఇక్కడ చాలా అద్భుతమైన పదము, మరి జ్ఞానులు కదా, అత్యున్నతమైన గురుస్థానాల కనుక మాత్రమే వాళ్ళు చెప్పగలిగారు. సేనావల్లి పతిదేవ
అంటే దేవసేనకి వల్లి మాతకి శ్రీవల్లి మాతకి ఇద్దరికి కలిపిన పతిదేవ. ఆనందవల్లి స్తుతదేవ అన్నారు. ఆనందవల్లి అంటే ఇంకొక భార్య కాదమ్మ. ఇక్కడ ఆనందవల్లి అనే ఉపనిషత్తు ఒకటి ఉంది. ఆ ఉపనిషత్తు మంత్రాలు చెప్తుంది. ఆ మంత్రాలతో ఆనందవల్లి అనే ఉపనిషత్తు మంత్రాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్తుతించడం జరుగుతుంది. ఎవరైతే ఆనందవల్లి ఉపనిషత్తుని నిత్య పారాయణ చేసుకుంటారో వారికి ఈ భార్యాభర్తలు విడిపోవటం అంటే, పిల్లలు పుట్టకపోవటం అంటే, కుజదోషాలు ఏర్పడటం అంటే, లేదా చర్మ రోగాలు రావటం అంటే, ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి అంట. అంటే మేము ఇవన్నీ చాలా చేశామండి, చాలా చేయించామండి అంటారు. ఒకటి మాత్రం మనందరం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. అది మీరైనా మేమైనా ఎవరైనా సరే ఈ భూ ప్రపంచంలో మనం చాలా చేసాము అని ఈ కలియుగంలో అనుకుంటున్నప్పుడు పాపము అంటకుండా ఏ ధర్మ కార్యము కూడా జరగటం లేదు, జరగదు కూడా. ఇది కలికాలము. అంటే మనము ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి మంత్రము చెప్పించుకుంటున్నాము అంటే అది మనము ఒక దక్షిణగా ఇస్తున్నాం అంటే ఆ దక్షిణ నిజాయితీగా ధర్మబద్ధముగా మనము సంపాదించిందై ఉండాలి. ధర్మబద్ధము అంటే దానికి చాలా శాఖలు వస్తాయి మనం మాట్లాడుకోవాలంటే. ఉదాహరణకి నేనే ఉన్నాను, స్కూల్కి వెళ్ళాను ఒక టీచర్గా. నా పని 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేయాలి. 9 నుంచి 4 గంటల దాకా నేను పనిచేసినందుకు రోజుకి నాకు గవర్నమెంట్ జీతం ప్రకారం ఒక 5,000 వస్తుంది, లేదా ఒక 3,000 వస్తుంది అని అనుకుందాం. ఈ 3,000 రూపాయల పని అంటే నేను ఎంత పని చేయాలి? 9 గంటల నుంచి సాయంత్రం 4 దాకా వంచిన తల ఎత్తకుండా కేవలం పాఠ్యాంశానికి సంబంధించినది, పిల్లలకు సంబంధించినటువంటి పని, లేదా స్కూల్కి సంబంధించిన ఇంకేదైనా పని, అది కూడా పిల్లలకి అనుక్షణం వృద్ధిలోకి వచ్చే విధంగా చేసే ఇతరత్ర పనిచేసిన ఆ పిల్లలే నాకు కేంద్రీకృతమై ఉండాలన్నమాట. విద్యార్థులు మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. అలాంటి పని చేసి నేను వస్తేనే నేను ఆ రోజు సంపాదించిన 3,000 రూపాయల సంపాదన ధర్మబద్ధమైనట్లు. అలా కాకుండా ఒక అవరు నేను పక్క వాళ్ళతో పిచ్చాపాటి నా ఇంటి వ్యవహారాలని చెప్పుకుంటూనో, లేకపోతే ఇంకేదో సంగతులు చెప్పుకుంటూ కబుర్లు ఆడుకుంటూ 1 గంట నుంచి ఒక 2 గంటలు వేరే వాళ్ళకి నా క్లాస్ కలుపుకోమని కూర్చోబెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి. జరిగింది ఏమైంది? అది ధర్మబద్ధమైన సంపాదన కాదు, పోయింది. ధర్మం పోయింది అక్కడ. అంటే మనకి ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన వారు మనం పని చెయ్యలేదు. పని చెయ్యకపోవటం వల్ల మనం సంపాదించిన సంపాదనకి ఏమంటుకున్నది? ఆ ధర్మము అంటుకున్నది. ఆ ద్రవ్యంతో తీసుకువెళ్లి బ్రాహ్మణుడితో మనము చేయిస్తున్నాము. చేయించినప్పుడు వచ్చే ఫలితము ఎంతవరకు రావాలో అంతే వస్తుంది. అందులో మన ధర్మ సంపాదన ఎంత ఉంటుంది అంతవరకే ఫలితం వస్తుంది. చాలా మంది అడుగుతారు, నేను కొన్ని సంవత్సరాల దగ్గర పూజలు చేసి చేసి విసిగిపోయావండి, మా కర్మలు మారలేదు, ఎందుకు వచ్చిన పూజలు ఇవన్నీ అని అంటూ ఉంటారు. అది ఎందుకు వచ్చిన పూజలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మన మన పరిస్థితిని బట్టే మనకి అవన్నీ ఉంటాయి. అందుకని ఇక్కడ ఏదో ఒక చిన్న పదం కాదు, సత్వగుణం ఉన్నవాడా, ధర్మాత్ముడా అనే ఒక పదము చాలా అలవోకంగా పలికేవి కావు ఇవి. అందులో మహనీయులు రాసినవంటే ఎంత అద్భుతమైనవంటే వాళ్ళు చాలా అనుభవంతో వచ్చేటటువంటి ఆ పదాలు అనమాట అవన్నీ. కనుక ఆ మంత్రాలతో స్తుతించబడిన వాడ ఓ షణ్ముఖ సకలాగమ దృష్టి. ఆగమ దృష్టి అంటే ఏంటి? అన్ని వేదాలను దృష్టిగా కలిగిన వాడా. సచిదానంద శ్రీ పుష్టే. సత్ చిత్ ఆనందము అనేటటువంటి వాటిని పుష్టిగా అంటే ఏమాత్రం కూడా కొరవ లేకుండా ఉన్న తండ్రి అని. కనీసము ఈ పదాలు మాట్లాడుకోవటం వల్ల, ఈ పదాలు తలుచుకోవటం వల్లనైనా కొద్దో గొప్ప మనలో ఉన్నటువంటి ఏ చిన్నపాటి అపశృతితో కూడినటువంటి అధర్మం ఏమన్నా ఉంటే అవన్నీ ఉపశమించుగాక, అవన్నీ దగ్ధమైపోయి పూర్తి పుణ్యస్థితికి మనందరము వచ్చినట్లు లెక్క. అందుకు సత్గ్రంథాలన్నీ కూడా మనము జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. మనకి రాకపోతే తెలియకపోతే సత్సంగాలలో, అది కూడా అమ్మా అందరూ పుస్తకాలు పట్టుకొని అందరూ మేము చెప్పగలము, మేము చెప్తామని అనుకోవటం కూడా అది అపోహ మాత్రమే అవుతుంది. పూర్వజన్మ సుకృతం ఉండాలి, ఇప్పుడు అనుష్ఠానం ఉండాలి, అనుష్ఠాన బలం ఉండాలి, దాని మీద పూర్తిగా అధ్యయనం ఉండాలి. అధ్యయనం చేసిన తర్వాత మరలా మంత్రానుష్ఠానం చేసి గురువులని, దేవీ దేవతల్ని ఏ పురాణ ప్రవచనం చెప్పాలనుకుంటున్నామో ఆ పురాణ ప్రవచన చేస్తున్నటువంటి
ఆ శక్తిని కూడా కొలవాలి. ఆ తర్వాత ఈ పురాణాలు రచించినటువంటి వ్యాసుల వారిని, గణేశుణ్ణి, వీళ్ళందరినీ కూడా మనము మానసికంగా ఆ శక్తితో అనుభవించి వారి దగ్గర నుంచి తక్కాన్ని గ్రహించిన తర్వాత మాత్రమే మనం ఆ ప్రవచనం అనేది చెప్పగలము. ఏదో చిన్నపాటి అనుభవం మాత్రమే తీసుకొని చెప్పగలిగేటటువంటి పదాల యొక్క సమూహము మాత్రము కాదు. ఇది అద్భుతమైన శక్తి సారము ఎక్కడి నుంచి వస్తుంది? ధారగా సద్గురువుల యొక్క సూక్ష్మ మండలము నుంచి తెచ్చుకోగలిగితేనే మనము ఆ ప్రవచనం కానీ ఒక పదం కానీ చెప్పటానికి దాని యొక్క సారాన్ని అందరికి అందించటానికి ప్రయత్నం చేయాలి. తీసుకున్న వాళ్ళు పాత్రతను బట్టి తీసుకున్నంత ఆ సారాన్ని తీసుకోగలుగుతాం అన్నమాట. మరి కుండ్రుడ్ దోరడాలనే కొండపైన ఉన్న కుమారస్వామి యొక్క చరిత్రని మళ్ళీ ఇప్పుడు మనందరం తిరుత్తనిగా కంద పురాణం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే సాక్షాత్తు వల్లీదేవికి సుబ్రహ్మణ్య స్వామి వారే కూర్చోబెట్టి చెప్పారంట ఇది గొప్ప క్షేత్రము అని. స్వామివారి భక్తుల్లో అరుణగిరినాథుడు అనేటువంటి గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన మనకి అన్నమాచార్యులు గారు గనక మనకి వెంకటేశ్వర స్వామి మీద ఏ విధంగా అన్నమాచార్య కీర్తన రాశారో ఈయన తిరుప్పుగల్ అనేటటువంటి అద్భుతమైనటువంటి గీతాల గుచ్చాన్ని ఆయన రాశారు. ఆయన నోటి గుండా ఎప్పుడు ఆ గీతాలే వల్లి వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఆ గీతాలకి చివరన పద అంతంగా గురుగుహ గురుగుహ అనేటటువంటి అంటే విశ్వదాభిరామ వినురవేమ అని మనం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా గురుగుహ గురుగుహ అంటూ వారు ఆ పదాన్ని అంత్య పదంగా వాడుతూ ఉండేవాడు. అంటే గుహ్యముగా రహస్యముగా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞాన శక్తిని గురువు ప్రసాదిస్తేనే పొందాడు కనుక ఆయన దాన్ని అందరికి తెలియచెప్పడం కోసం ఆ పదం వాడుతూ ఉండేవాడు. ఎవరైనా ఉత్తమమైన సంస్కారం కలిగి ఉండి ఆధ్యాత్మికంగాను శక్తివంతులై ఉండి దైవత్వంతో బాగా దగ్గర సంబంధ బాంధవ్యాన్ని తెచ్చుకోగలిగిన స్థితికి వెళ్ళిన వాళ్ళని చూస్తే సాధారణంగా చాలా వరకు ఎగతాళిగా మాట్లాడతారు. అలాగే ఇక్కడ కూడా అరుణగిరినాథ స్వామి తిరుత్తని క్షేత్రంలో ఒకసారి ఈ తిరుప్పుగల్ పదాలని చక్కగా ఉచ్చారణ చేసుకుంటూ పాడుకుంటూ ఆయన తన శిష్యులతో వెళుతూ ఉంటే అప్పుడు కొంతమంది దుండగలు అంటే దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఇంక వారికి అదే పని కదా అడ్డుకొని ఆ యొక్క స్థుతులను ఈ అరుణగిరి స్వామిని ఊరికే వేలంమారిగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా ఓర్చుకున్నారు. చివరికి ఎందుకో విసుగు పుట్టి సాధారణంగా అమ్మ ఆ స్థితికి వెళ్ళిన వారు ఎవరు ఎంత బాధ పెట్టినా వాళ్ళకి ఏదన్నా జరగాలని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోరు ఎదుటి వాళ్ళకి. కానీ వారికి ఆ ఓర్పు సహనము పొయ్యేంత వరకు గనక పట్టి పీడించినట్లయితే ఆయన ఒక్క మాట అన్నాడంట, స్వామి నేను సుబ్రహ్మణ్య స్వామి నేను భరించలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళని కాస్త చూడరాదా అన్నాడట. అనంగానే అప్పటిదాకా వాళ్ళందరూ బాగానే ఉన్నారట. ఉన్నట్లుండి ఒళ్ళంతా మంటలు అగ్ని సెగలు వచ్చినాయట. వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తప్పు తెలుసుకొని పాదాల మీద పడి తండ్రి మమ్మల్ని రక్షించు, తెలుసో తెలియక మేము ఇలా మాట్లాడాము, మమ్మల్ని రక్షించు అంటే అప్పుడు 4 పాదాలు ఉన్నటువంటి ఆ తిరుప్పుగల్ అనేటటువంటి పాదాల్లో 2 పాదాలు అతను పాడినప్పుడేమో వాళ్ళకి మంటలు వచ్చినాయి. మిగతా 2 పాదాలు పూర్తి చేసిన వెంటనే వాళ్ళకి మంటలు తగ్గిపోయినాయి అంట. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే భక్తి అనేది పిచ్చి అనుకోండి, మూఢత్వం అనుకోండి, అది ఎదుటి వారి విజ్ఞతకి వదిలేయాలి. మనం ఎవ్వరి యొక్క అంటే వాళ్ళ యొక్క భౌతిక వ్యక్తిగతమైనటువంటి మనము ఎటువంటి పదాలు వాడకుండా ఉంటేనే మంచిది. నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదే, కానీ వీలున్నంత వరకు భాగవతారుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ముందు కథలో కూడా అది వస్తుంది. భాగవతారులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత విశిష్టమైన వాళ్ళు అనేది కూడా మనకి కథల్లో వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ 4 పాదాలు పూర్తి అయ్యేటప్పటికి వాళ్ళందరూ నెమ్మదిగా
తెలుసుకొని ఆయన జోలికి రాకుండా చెప్పుకుంటూ ఉన్నారు. ఇది మనకి అన్నమాచార్యులకి జరిగింది, భక్తరామదాస్కి జరిగింది, కొరడాలతో కొట్టారు, విపరీతంగా హింసించారు. ఎందుకంటే ఒక భక్తుడి యొక్క గొప్పతనము ప్రకటితం కావటం కోసం భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఆ కలిమాయకు లోబడినటువంటి ఆ వ్యక్తుల యొక్క అవివేకాన్ని ఎక్కువగా ప్రకటింపజేయనిస్తారు. వాళ్ళు ఎంత ప్రకటించుకుంటూ ఉంటే వీళ్ళ పట్ల అప్పుడు స్వామి తన భక్తుల పక్కన నేనున్నాను అని ఎప్పుడు ఆ మహత్యాన్ని చూపించి తన భక్తుల్ని ఒక స్థాయిలో నిలబడతారు. వీళ్ళు చేసేది ఏమి లేదు. ఈ భక్తులు నిరంతరము ఆయన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. అందరిలో ఒక చిన్న పని చేస్తోంది, కానీ ఎదుటి వాళ్ళు చేసే పని ఏంటి? భక్తి అనేది 1 గంటకి 2 గంటలకు పరిమితమైందని అనుకొని మిగతా లౌకిక విషయాల్లో మునిగిపోయి లౌకికాన్ని ఎక్కువ తీసుకొని ఈ భక్తిని తెలియకుండా ఓ పిచ్చిగా భావించడం వల్ల జరిగేటటువంటి చిన్నపాటి సంఘర్షణే కానీ జీవులందరూ గొప్పవాళ్లే భగవంతుడి దృష్టిలో. జీవులందరూ ఉద్ధరింపబడటానికే. దీనివల్ల ఆ భక్తుడికి యొక్క సాధన క్రమం పెంచటానికి, ఆ రెండో భక్తుడి యొక్క ఆధ్యాత్మిక చింతనకి అతన్ని తీసుకురావటం కోసం జరిగే సంఘటనలే ఇవన్నీ. కానీ మరొక చేష్టలు మాత్రం కాదు, కొన్ని కర్మపరంగా జరుగుతూ ఉంటాయి. సూరపద్ముడు లాంటి రాక్షసుల్ని సంహరించటం వల్ల ఆయనకి విపరీతమైన ఆవేశం వచ్చింది, స్వామి వారికి కూడా. చూడండి, ఇంత దేవతాశక్తి కలిగిన వాళ్ళైనా సరే ఒక జన్మ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ జన్మలో వాళ్ళు చేసినటువంటి దైవీకమైన గొప్ప పనులు అనుకున్నప్పటికీ వాళ్ళకంటినటువంటి అంటే రావణాసురుణ్ణి వధించటం వల్ల రాముడు ఏం చేశాడు? బ్రాహ్మణ హత్య దోషం వచ్చిందని చెప్పి ఒక రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారనమాట. అంటే వాళ్ళు కూడా కర్మని తప్పించుకోవటానికి ఒక క్రతువు తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. ఈయనకి కూడా బాగా ఆవేశం వచ్చేసింది. ఎందుకో రాక్షసుల పట్ల ఉగ్రం చూపిస్తేనే కదా వాళ్ళని వధించగలిగేది. ఉగ్రం లేకుండా శాంతంగా ఉన్నామంటే ఏంటి? భరించడం వస్తుంది. వధించడం జరగదు, భరించడం వస్తుంది. ఆ విధంగా ఆయనకు కోపము వచ్చి తగ్గిన ప్రాంతం ఏమిటి అంటే తిరుత్తణి. అసలు సిరు తణి, సిరు అంటే కోపము, తణి అంటే తగ్గింది. అది కాలక్రమేణా తిరుత్తణిగా మారిపోయింది. ఇక్కడ స్వామి చాలా ప్రశాంతంగా ఉంటారు. కోపం తగ్గిపోయింది కదా, ప్రశాంతంగా ఉంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు కూడా ఎవరైతే మానసికంగా శాంతి లేదనుకుంటారో తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించినట్లయితే వాళ్ళకి పరమశాంతి లభిస్తుంది. ఆ పరమశాంతికి సంకేతంగా తిరుత్తణిలో స్కంద షష్ఠి జరుపుతున్నప్పుడు అందరూ సూర సంహారాన్ని చేస్తుంటారు, సూరపద్ముని ఎక్కడైనా సరే. కానీ ఈ క్షేత్రంలో సూర సంహారాన్ని అసలు చేయరు. సూర సంహారం అనే ఘట్టాన్ని తీసివేసే వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటారు. వల్లీదేవి తండ్రి అయినటువంటి నంబిరాజు గారు ఉన్నారు కదా, ఆయన పెంచారు కదా. ఆ నంబిరాజు గారు ఆయన ఆధీనంలో ఉన్నటువంటి పర్వతాలన్నిటినీ తన అల్లుడు గారికి రాసి ఇచ్చేశారు ఆయన. అందుకనే ఈ పర్వతాలన్నిటిలో ముఖ్యమైన పర్వతం తిరుత్తణి అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే వల్లి అమ్మవారిని ఆయన చాలా ఇష్టపడి ఆయనే కావాలని కోరుకొని వివాహం చేసుకున్నారనమాట. ఆటవీకుల హృదయాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళని మూర్ఖులు అనుకుంటాం కానీ అజ్ఞానంతో వాళ్ళంతా అంటే ఆ జ్ఞానము లేకుండా శుద్ధ చైతన్యంతో ఉన్నప్పుడు వాళ్ళు కనిపించిందే నిజం అనుకొని వెంటపడతారే కానీ వాళ్ళు ప్రేమించడం మొదలు పెడితే కల్మషం లేకుండా ఉన్నది మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళకి కావాల్సిన 2 అవసరాలు, ఆకలైనప్పుడు ఆహారం తీసుకుంటారు, ఎక్కడైనా ఒక గుట్లో తలదాచుకుంటారు, కానీ ఏది తన కోసం స్వార్థంగా దాచిపెట్టుకోరు. అందుకని స్వామి వారికి నంబిరాజు యొక్క ఆ ప్రాంతపు ప్రజలంటే చాలా 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 అభిమానము, ఇష్టం. అందుకని తిరుత్తణిలో ఆయన పరమ శాంతిని పొందడం జరిగింది. అక్కడ వల్లీదేవి సమూహములో కనిపించినటువంటి ఆ సమయంలో ఉండే వల్లీదేవి వివాహ సమయంలో ఒక ఏనుగు వస్తుంది కదండి, మన కథలో చెప్పుకున్నాం. ఆ ఏనుగుని వినాయకుడు అని భావన చేసుకున్నారు కనుక ఆపత్ సహాయ వినాయకుడుగా చెప్తూ ఉంటారు. అక్కడ ఆ స్వామి ఆ విధంగా తిరుత్తణిలో పూజలు అందుకుంటుంటారు. తిరుత్తణి మధ్యలో 400 అడుగుల ఎత్తులో ఒక పర్వతం ఉందండి. దాన్ని తనిగై మల అంటారు. మల అంటేనే కొండ, తనిగై మల. తనిగా అంటే ఏంటి? వేరుగా. తనిగై మల అంటే 4 కొండ శిఖరాలు వేరు వేరుగా ఉండి ఒకటి ఉన్నదన్నమాట. ఆ 4 కొండ శిఖరాల ప్రాకారాలతో మధ్యలో కుమారస్వామి ఆలయం ఉంది. ఈ కొండ ఉత్తర భాగం కొంత తెలుపుగా ఉంటుంది, దక్షిణ భాగం ఏమో నల్లగా ఉంటుంది. తెల్ల భాగంగా ఉన్నదాన్నేమో పచ్చరి సిమలై అంటారు, దక్షిణ భాగాన్నేమో పిన్నాకుమలై అంటారు. అంటే అవి తమిళ పదాలు. పచ్చరి
పిన్నాక అంటే ఇక్కడ నలుపు అని అర్థము. కొండ క్రింద భాగంలో శరవణ పోయగ అని ఒక తటాకం ఉన్నది, అంటే నీటి పాయ ఒక సరస్సు ఉందన్నమాట. ఇక్కడ తీర్థాన్ని కుమారస్వామి స్వయంగా శివుణ్ణి అభిషేకం చేయటానికి ఆ తటాకాన్ని తవ్వి శివాభిషేకానికి ఉపయోగించారు. ఆ తీర్థాన్ని సృష్టించారు కనుక దీన్ని కుమార తీర్థము అన్నారు. కుమారుడు చేశాడు కుమార తీర్థము. ఈ కొండకి వెనక్కి వెళ్లే మార్గంలో పశ్చిమం వైపు బ్రహ్మ తీర్థం అని ఒక తీర్థం ఉంది. అక్కడే వినాయక స్వామి బ్రహ్మేశ్వర లింగం ఉన్నది. ఆ బ్రహ్మేశ్వర ఆలయము ఇప్పటికీ కూడా చాలా చాలా విశిష్టమైనదిగా చెప్పుకుంటుంటారు. అంటే ఏదైతే జాతక దోషాలు ఉంటాయో, ఏదైతే పుట్టుకతో వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయో వాటిని మార్చగలిగేటటువంటి స్థితి ఉన్నది అని చెప్తూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి నుంచి అక్కడ జాతి లింగ భేదము లేకుండా ప్రతి ఒక్కళ్ళు అక్కడ పూజ చేసుకుంటారు. వాటిలో మహమ్మదీయులకు కూడా ప్రవేశం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయించే వాళ్ళకంటే సన్నాయి, డోలు ఇలాంటివన్నీ వాయించే వాయిద్యకారులుగా ఆ దేవాలయాలు ఇప్పటికీ మహమ్మదీయులు అంటే అక్కడ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ముస్లింలు పరిపాలించేటప్పుడు ఖాదర్ అనే నవాబ్ ఏం చేశాడంటే ఈ క్షేత్రాన్ని దర్శించి తన దుఃఖాలన్నీ పోగొట్టుకొని పరమశాంతిని పొందాడు గనుక ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని ఖాదరేశ్వర ఆలయము. చూడండి, ఖాదరేశ్వర ఆలయంగా ఇప్పటికీ ఉందండి. ఇంకొక విషయం ఏమిటంటే వల్లి అమ్మవారిని వివాహం చేసుకోవటానికి వచ్చినప్పుడు ముసలి వృద్ధుడుగా వచ్చాడు అని అనుకున్నాం కదా. ఆ ముసలి వృద్ధుడిగా ఎలా వచ్చాడు తెలుసా? ముస్లిం వృద్ధుడుగా వచ్చాడు. ఎందుకని ఈ భేదాన్ని చూపెట్టకుండా చేశారు అంటే మొత్తము సంతానం ఎవరైతే ఉన్నారు, శక్తిని కలిగి ఉన్న ప్రతి జీవిలో నేనున్నాను, ఈ భేదభావాలు మీరు సృష్టించుకున్నారని తెలియచెప్పటం కోసం స్వామి ఇవన్నీ సంఘటనలు చూపించారు. ఇక నాలుగో వైపు 4 ప్రాకారాలు ఉన్నాను కదా. పశ్చిమ భాగంలో విష్ణు తీర్థం అని ఒకటి ఉంది. ఈ విష్ణు తీర్థం ఎందుకు ఏర్పడింది అంటే ఈ సూరపద్ముడు, తారకాసురుడు వీళ్ళందరూ స్వామి మీదకి దండయాత్రకు వచ్చారు కదా. ఈ తారకాసురుడు విష్ణువు కూడా ముందు ఎదుర్కొన్నాడు తారకాసురుడిని. వీళ్ళ వల్ల కానప్పుడు కదా స్వామి వారు వచ్చారు, కుమారస్వామి. ఆ తారకాసురుడు చాలా తెలివిగా విష్ణువు ఏమాత్రం ఏమరపాటుగా ఉండరు, కానీ అతను తరింప చేసిన వాడు, ఎవరిని తల్లిని తరింప చేశాడు కదా. ఆ శక్తి ఉండటం వల్ల గబుక్కున విష్ణుమూర్తి యొక్క చక్రాయుధాన్ని తీసుకుని కుమారస్వామి మీదకి విసిరివేశాడు. అప్పుడు స్వామి దాన్ని తీసుకొని తనకి ఇక్కడ వక్షస్థలం మీద అలంకారంగా ఒక పథకంలా అమర్చుకున్నారు. ఇప్పటికీ అభిషేక సమయంలో స్వామి వారి యొక్క వక్షస్థలం మీద ఆ పథకం ఉంటుందంటండి. చూసి దర్శించిన వాళ్ళకి అంత మనకి అద్భుతమైనటువంటి ప్రభావం చూపెడుతుంది అని అంటారు. దాని పక్కనే మళ్ళీ అంటే ఈ తీర్థంలో పాల్గొన మాస ఉత్తర నక్షత్ర యుక్తమైనటువంటి ఆదివారాలలో ఈ చక్రముతో తీసినటువంటి తీర్థం ఉంది. ఆ తీర్థంలో స్నానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి అంటారు. ఈ పథకాన్ని అభిషేక సమయాల్లో మాత్రం ఇప్పటికీ మనం దర్శించవచ్చు. ఇది కాకుండా నాగతీర్థం అని కూడా ఉన్నది. 2 విష్ణు తీర్థము నాగతీర్థం పక్క పక్కనే దగ్గరలో ఉంటాయి. ఈ నాగతీర్థం ఏంటంటే వాసుకి క్షీరసాగర మదనంలో రజ్జుగా తాడుగా ఏర్పడ్డాడు కదండి మందర పర్వతాన్ని చిలికించటానికి. అప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి శారీరక బాధలు వచ్చినాయి. మరి వాళ్ళందరూ పట్టుకొని లాగటం అలాంటివి చేశారు కదా. అక్కడక్కడ అతనికి గాయాలు అయిపోయినాయి అనమాట. అతడు బాగా నిర్జీవం అయిపోయి అందరి దగ్గర బాధపడుతూ ఉంటే శివయ్య చెప్పాట, వెళ్ళు పలానా తీర్థం ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి స్వామిని నువ్వు కనుక కొలిచినట్లయితే నీకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారట. అందుకని ఆయన తిరుత్తని వచ్చి అక్కడ తన యొక్క శక్తిని తిరిగి పొందాడు, బాధలన్నీ పోగొట్టుకుని. కనుక అక్కడ నాగతీర్థం అని పేరు వచ్చింది. ముఖ్యంగా ఎవరైనా ఎక్కువ అవమానాలు జరుగుతున్నాయి, మాకు అపకీర్తి వచ్చిందని బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ తీర్థాల్లో కనుక స్నానం చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు అనంతంగా లభిస్తాయి. ఇది దాదాపు మదురైకి దగ్గరలోనే ఉంది. ఇక్కడ మూల విగ్రహాలు ఉన్నాయి. ఆ మూల విగ్రహాలకు ముందు సాధారణంగా ఉత్సవ విగ్రహాలు మూల విగ్రహాల ముందు ఏముంటది? నెమలి వాహనం ఉంటుంది. విచిత్రం, ఇక్కడ తూర్పు వైపు తిరిగి ఉన్న ఐరావతం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కీర్తి ప్రతిష్టల గుర్తేమిటి? ఐరావతము. అలాగే మోహానికి కూడా గుర్తదే, రాజసానికి దర్పానికి కూడా గుర్తదే. అందుకే గమనించండి, రాజుల యొక్క కట్టడాల్లో చెక్కడాల్లో ఎక్కువగా తామర పూలతో పాటు సింహము, తర్వాత ఏనుగులు, అంటే సింహాసనాలు చేస్తున్నప్పుడు సింహాసనాలకి మెట్లకు కానీ దేనికైనా సింహాలన్నా ఉంటాయి, లేకపోతే ఏనుగులన్నా ఉంటాయి. గోడలమైతే గుర్రాలు ఉంటాయి, కానీ
సింహాసనాలకు మాత్రం ఏనుగులు గాని సింహాలు గాని చెక్కటం జరుగుతుంది. అదేంటంటే దర్పానికి గుర్తు అనమాట. అందుకని ఆ దర్శనం కూడా చేసుకుంటే మంచిది, ఐరావతం కూడా. అలాగే విచిత్రం ఏంటంటే ఇప్పటికీ అక్కడ ఉన్నదట, దేవసేన ఇంద్రుడి యొక్క కూతురుగా పెరిగింది గనక అరణంగా అంటే ఇంటికి వస్తున్నప్పుడు, పుట్టింటి నుంచి అత్తింటికి వెళుతున్నప్పుడు పుట్టింటి అరణంగా ఆయన ఒక చందనము రాయి ఇచ్చారట. ఆ రాయి ఇప్పటికీ అనేక శతాబ్దాలుగా గంధం తీస్తున్నా కూడా ఇంత కూడా అరగకుండా ఈ క్షేత్రంలోనే ఉందంట. అంత గొప్ప క్షేత్ర మహిమ కలిగినటువంటి ప్రాంతము తిరుత్తణి. ఇదే కాకుండా రుద్రాక్ష విమానం ఉందట. ఉత్సవమూర్తిని విశేషంగా ఆ రుద్రాక్ష విమానంలోనే పెడుతూ ఉంటారు. ఆ గర్భాలయంలో తిరుత్తణి కేశవ పెరుమాళ్ అనే నామధేయంతో సుబ్రహ్మణ్య స్వామి కుడి చేతి వైపు జ్ఞానశక్తి గల వేలాయుధాన్ని ఎడమ చేయి కటిపై ఉంచుకొని ఉంటారు. ఎందుకండి ఆయన యొక్క విగ్రహం ఎప్పుడు చేతిలో అలా శూలం పట్టేసుకొని నడు మీద చేయి పెట్టుకొని అలా ఎందుకు ఉంటారు అంటే, ఆయన ఎప్పుడు కార్యసూరుడుగానే ఉంటారు. అంటే నిత్యము ఒక చెడు పైనకి ధ్వజం ఎత్తటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన దేవసేనకు నాయకుడు అయిపోయాడు అనమాట. తనిగై పెరుమాళ్ అంటే ఆయన పేరు అనమాట. శక్తి ఆయుధాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయన్ని తనిగై పెరుమాళ్ అంటారు, లేదా జ్ఞాన శక్తి ధర్, శక్తి ధర్ అని కూడా పిలుస్తారు. అనేక ఉత్సవాలు జరిగితే వాటిలో ఆడి కృత్తిక ఆషాఢ మాసంలో జరిగేటటువంటి అద్భుతమైన ఉత్సవం ఇక్కడ చాలా చాలా ప్రసిద్ధమైందండి. పాలతో నించినటువంటి కావిడులు, పూలతో నింపిన కావడులు, ఇలాంటివన్నీ అక్కడ తీసుకొచ్చి చందనంతో కావిడులు అవన్నీ స్వామివారికి మోసుకొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఈ స్వామివారికి కావులను అర్పించి ఆ క్షేత్రాన్ని సేవించి తమ కోరికలు చెప్పుకొని బాధలు తీర్చుకుంటారో వాళ్ళకి కవిత్వాన్ని, వాక్పటుత్వాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇస్తారట. మన నాలుకే చూడండి ఎలా ఉంటుంది, ఓ పాములా ఆడిస్తున్నావే అంటారు. మరి ఈ నాలుక అలవోకగా అనేక పదాలను ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా పదాలని వైఖరి రూపంలో బయటికి పంపాలి అంటే వారి అనుగ్రహ శక్తి లేకుండా లోపల ఉన్నటువంటి కుండలిని యొక్క వాయు పీడన శక్తి సక్రమంగా కదలకుండా ఒక అక్షరం కూడా ఎవరు ఏమి పలకలేము, దానిని బయటికి వైఖరిగా ప్రకటించలేమన్నమాట. ఆ వాక్శుద్ధి రావాలన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా కావాలి. ఎవరైతే వేలాయుధాన్ని తమ పూజలో పెట్టుకుంటారో పొందుతారో వారికి తప్పకుండా జ్ఞానము సిద్ధిస్తుంది. ముత్తుస్వామి దీక్షితులని విని ఉంటారు. మనకి త్యాగరాజ కృతులు, అలాగే ముత్తుస్వామి దీక్షితులు తమిళనాడులో చక్కగా ఈ గానంలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఒకసారట ఆయన ఈ తిరుత్తణిలో స్వామివారి సన్నిధిలో అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయి తెలియకుండా అలా నోరు తెరుచుకొని కూర్చున్నట్ట. ఒక చిన్న బాలుడు వచ్చి కలకండ నోట్లో వేసేట. ఆ కలకండ నోట్లో వేసిన దగ్గర నుంచి అద్భుతమైన సంస్కృత కీర్తనలు అనేక వేల వేలు ముత్తుస్వామి దీక్షితుల వారు ఆయన వెలువరించారంట. ఇప్పటికీ తమిళనాడులో వారి యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయి, చక్కటి పోటీలు కూడా జరుగుతూ ఉంటాయి. కవిత్వ సిద్ధ అయింది కనుక ముత్తుస్వామి దీక్షితుల వారు తన ప్రతి కీర్తనలోనూ గురుగుహ గురుగుహ అని అంకిత నామం వచ్చేటట్లుగా ఒక ముద్రని వచ్చేటట్లుగా తన కీర్తనలన్నింటినీ కూడా ఆయన రచించారు. ఇక ఒక హాస్య కథ ఒకటి ఉన్నదండి దీంట్లో కూడా. తిరుత్తణి క్షేత్రంలో జరిగే మహత్తాలు ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది అనమాట. అరుణగిరినాథుడు ముత్తుస్వామి దీక్షితులు ఎలాగో అలాగే స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ముఖ్యమైన భక్తుల్లో వల్లి మలైన స్వామి ఒక ఆయన ఉన్నారండి. ఇక్కడ కావిడులు మోస్తూ తిరుత్తణిలో కావిడులు తెచ్చుకుంటా ఉంటాను కదా, అక్కడ 3 రకాలుగా కావిడి మోస్తూ అందరూ చక్కగా ఒక పదాన్ని అంటూ ఉంటారు. ఏంటి? వెట్రివేల్ మురుగనకు హరం హర, దండాయుధ పాణికి హరం హర, తిరుత్తణి వాసనకు హరం హర. వాసనక్కడి తిరుత్తణిలో నివసించే తండ్రి అని, దండాయుధ పాణాన్ని గ్రహించినటువంటి తండ్రి అని. వెట్రివేల్ మురుగనక్క అంటే వేల్ అంటే శక్తి ఆయుధాన్ని కలిగినటువంటి ఓ తండ్రి, హరోం హర అనుకుంటూ ఆ కావిడిని కొంచెం ఊపు వస్తేనే కదా బాగా బరువున్న కావిడిని మోయగలిగేది, అలా అనుకుంటూ ఆ మంత్రాలను చేసుకుంటూ ఆ స్వామివారి కొండ ఎక్కుతూ ఉంటారనమాట. ఒకసారి ఈ మనలాంటోడు అనమాట ఈయన కాస్త వల్లి మలైన స్వామి భక్తుడికి పాపం కావిడి మోస్తూ ఉన్నాడు, విపరీతంగా ఆకలేసింది. ఆకలేసి ఆయన ఏం చేశాడంటే ఇడ్లీ కాఫీ కుడువక్ హరోం హర అనుకుంటే వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి వెంటనే ఒక ఆయన బాగా పెద్ద ఆయన అనమాట, ముసలి వయసు ఉన్న ఆయన
అక్కడ ఈ కాళ్ళు మోస్తున్న వాళ్ళందరికీ ఇడ్లీలు, కాఫీలు అందరికి అందించి, ఇప్పుడు ఈ పదం అన్నటువంటి వళ్ళేమలై స్వామికి కూడా బకెట్తో ఇడ్లీలు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడంట. ఇది స్వయంగా జరిగింది. మనకు కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నాకు ఇది కావాలి అనగానే వచ్చి చేతిలో పడుతుంది. ఎట్లా వచ్చిందంటే మనం మనం చిన్న చిన్న కోరికలు కోరతామే గాని అసలైనవి పెద్దవి కూడా కోరటం కూడా మనకి చేత కాదనమాట. ఈయన రోగహరుడు, రోగాన్ని బాగా తీసివేసే శక్తివంతుడు కశ్యప మునీంద్రుడు అనేటటువంటి ఒక కవి ఉన్నాడు. ఆయన దివ్య ప్రబంధాన్ని రాశాడు. తిరుత్తణిలో జన్మించడం వల్లే నాకు ఈ యొక్క శక్తి వచ్చింది అని ఆయన ప్రకటించాడు. కానీ ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు కందర్ప దేశికర్ అనే అతను. అతనికి గుల్మ రోగం ఒకటి వచ్చింది. దానివల్ల అతను విపరీతమైన కష్టపడుతున్నాడు. ఎంత గొప్ప గురువు ఉన్నా కొన్ని కర్మల్ని గురువులు కూడా తీసివేయలేరు అనమాట. అప్పుడు కశ్యప మునికి చెప్పి, నాకు ఒక ఉపాయం చెప్పండి తను, నేనేం భరించలేకపోతున్నానంటే కుమారస్వామి దగ్గరికి వెళ్ళి తిరుత్తణిలో వెళ్ళి ధ్యానం చేయను ఆయన అని చెప్తే, అప్పుడు ఆయన అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో స్వామి అతనికి రోగాన్ని పోగొట్టి అతను కూడా కవితా శక్తినిచ్చారు. కందర్ప దేశికర్ తనిగై యాట్రుపడై అనేటటువంటి రచన చేస్తూ పెద్ద గానాన్ని ఆయన అక్కడ పాడటం జరిగింది. ఏకవక్త్రం ద్విదోర్దండం కటిబద్ధాభయాన్వితం తరుణారుణ సంకాశం సుబ్రహ్మణ్యముపాస్మహే అంటూ ఆయన చక్కగా స్వామిని ఉపాసన చేసుకుని తన రోగాంతో పాటుగా పోగొట్టుకోవటం పాటుగా అతను కవిత్వాన్ని కూడా పొందగలిగాడు. అక్కడ ఇచ్చే విభూతిని శ్రీపాదరేణు అంటారు. దాన్ని స్వీకరించిన వారికి చర్మ రోగాలన్నీ పోతాయని చెప్తారు. అందుకనే ఆయన భవరోగ వైద్య స్వామి అని కూడా పిలుస్తాడు. బ్రహ్మ, అగస్త్యుడు, నారదుడు మొదలైన వాళ్ళందరూ ఈ స్వామి దర్శించి సేవించి తరించారు. ఎందుకు ఆ లోకంలో నుంచి అక్కడక్కడ ఉండొచ్చు కదా, భూలోకానికి వచ్చి సేవించి తరించారు అంటే మన కోసము, మనందరికి తెలియజెప్పటి కోసము వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్థితులని తగ్గించుకొని వచ్చారు. కొన్ని కర్మల వల్ల కూడా వాళ్ళ ఆ కర్మల్ని తీసివేసుకోవటానికి కూడా ఇలా రావటం జరిగింది. తర్వాత ఆరోపడి అంటే ఆరో క్షేత్రం ఎవరు అంటే చోళై మళై. ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. ప్రతి క్షేత్రం అద్భుతమైంది. ఇది జ్ఞానానికి సంబంధించింది. ఎంత అద్భుతంగా వివరించారు అంటే గురువులకి, మహాగురువులందరికీ నిజంగా పాద నమస్కారం తల్లి. అలహర్ కోవిల్, తిరుమాలిన్ కుండ్రం, సోలై మలే అనేటటువంటి పేర్లతో ఈ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు. కింద భాగంలో మనకి వెంకటేశ్వర స్వామి సుందరరాజ పెరుమాళుగా ఈ క్షేత్రంలో ఏ క్షేత్రము ఇప్పుడు నేను చెప్పింది చోళమలై కొలుస్తూ ఉంటారు. అలహర్ పెరుమాళ్ అని కూడా పిలుస్తుంటారు. తిరుమురుగాట్రుపడే అని చెప్పని మనం మొట్టమొదటి చేసుకున్నాం, దక్షిణ కాశీ నేర్చుకున్నాం చూడండి. అక్కడ ఆయన గ్రంథం రాశాడు. దాని మీద రాస్తూ ఈ క్షేత్రం గురించి ఏమన్నాడంటే వళముదిర్ చోళై అన్నాడు. వళముదిర్ చోళై అంటే పండ్ల తోట, నిత్యం పండ్లు రాలే తోట అని చెప్పారు. తిరుప్పగల్ అనేటటువంటి రచనలో కూడా అరుణగిరినాథ స్వామి కూడా దీని గురించి అదే ప్రస్తావన చేశారు. ఇక్కడ ఎక్కువగా ఉండేది గిరిజనులు, కోయవారే. వీళ్ళలో ఒక అవ్వున్నారు, ఆమె పేరు అవ్వయార్. ఆమెని పళ్ళతోటని పేరు రావటానికి కారణం ఈవిడే అనమాట. చేర చోళ పాండ్య రాజులకి తమిళుల తల్లిగా ఆమె మన్నలు అందుకుంది, పూజలు అందుకుంది, గౌరవించబడింది. ఈమెకి పాండిత్యం ఉంది, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. అందరికీ మంచి చెడు చక్కగా నేర్పించగల శక్తివంతురాలు. అయితే ఎక్కడో అన్ని వదులుకున్నా, ఎక్కడో మూల ఒక చిన్న రవ్వంత నేను గొప్ప పండితురాల్ని కదా అనే ఒక అహంకారం ఉంది. అందుకనే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే నేలనే నమ్ముకొని ఉండాలి. ఎప్పుడైతే నేలను నమ్ముకొని ఉంటామో ఆ చిన్నపాటి అది రాదనమాట మనసులోకి. ఆ చిన్నపాటి నాకు తెలుసు అనే విషయం రాకుండా ఉంటుంది. గురువుల్ని గట్టిగా పట్టుకుంటే రాదు. ఒక్కొక్క సందర్భంలో కర్మ వెంటాడినప్పుడు ఆ కొద్దిపాటిది పాప ఆమెకు వచ్చేస్తే మరి అది చెప్పదలుచుకున్నాడు స్వామి, వదులుతాడా? అందుకని పళముదిర్ చోళై క్షేత్ర ప్రాంతంలో ఆమె నడుస్తూ వెళుతూ ఉంది. అంటే పళముదిరై చోళై అంటే ఈ పళ్ళు రాలే క్షేత్ర ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంది. స్వామి గొల్లవాడి రూపంలో వచ్చాడు. వచ్చి అవ్వ బాగున్నావా అన్నాడు. బాగున్నాను నాయన అని పలకరించింది. పిల్లలు పలకరిస్తారు కదా, పలకరించింది. అవ్వ మీకు పండ్లు ఇవ్వనా అని అడిగాడు. కావాలా అన్నాడు. పాప ఆవిడకి ఆకలి అవుతుంది, ఇవ్వు నాయన అన్నది.
మీకు వేడి పళ్ళు కావాలా చల్లని పళ్ళు కావాలా? ఆమె కొంచెం ఆలోచించింది. పిల్లవాడు ఇలా అడుగుతున్నాడు, వేడి పళ్ళు చల్ల పళ్ళు అన్నాడంటే ఏమో దీంట్లో ఏం అర్థం ఉందని వేడి పళ్ళు ఇవ్వడు ఆయన అన్నదట. అనగానే ఆయన అక్కడ ఉన్నటువంటి నేరేడు చెట్టు ఉంటే దాన్ని పట్టుకొని ఇట్లా ఊపంగానే పళ్ళన్నీ గబగబా రాలిపడ్డాయి. నేరేడు పండు అండి నేలకు తాకంగానే గబుక్కుడు చిట్లిపోతుంది కదా. ఆమె వేరుకొని ఉఫ్ ఉఫ్ అని ఆ మట్టి పోవటానికి ఊదుతూ ఉందంట. ఏమా ఏమవ్వా వేడి వేడి పళ్ళు వచ్చినాయి కదా, జాగ్రత్త ఊదుకొని తిను అన్నట్ట. ఆ బాబు యొక్క చతురతకి అమ్మకు నవ్వు వచ్చిందట. ఓహో వేడి పళ్ళు అంటే ఇలా ఇచ్చాడా, నోరు కాలిపోతుందని భలే చెప్తున్నాడే అని ఆ తెలివికి ప్రశంసించి తన అజ్ఞానానికి సిగ్గుపడిందంట. వేడి పళ్ళు చల్లని పళ్ళు అంటే నేను ఏదో అనుకున్నాను, నాకున్న జ్ఞానం ఇదన్నమాట అనేది అమ్మకు అర్థమైందండి. మళ్ళీ ఎరగని వాడు వాళ్ళే కూర్చొని అవ్వ నేను ఒక మాట అడగనే చెప్తావా అన్నట్టు. ఏంటి నాయన అడుగు అంటే, అవ్వ క్రూరమైనది ప్రపంచంలో ఏముంది అని అడిగాట. అప్పుడు అమ్మ చెప్పిందట, అయ్యా క్రూరమైనది, అత్యంత క్రూరమైనది ఏంటంటే పేదరికమేను. ఆ పేదరికం కూడా యవ్వనంలో పేదరికం ఉంటే ఇంకా క్రూరమైంది. ఆ యవ్వనంలో పేదరికం ఉన్నది కాక ఒకవేళ వ్యాధి తగలడ్డదనుకో, అది ఇంకా నికృష్టమైనటువంటి క్రూరమైన విషయము. ఇక సరే ఆ వ్యాధితో పాటు మనకు తోడుగానే పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఉంది చూసావా, దానికి ప్రేమ లేదనుకో, అసలే డబ్బులు లేవు, దాంతో పాటు ఏమొచ్చింది వ్యాధి వచ్చింది, యవ్వనంలో ఉండి కూడా సుఖం చేసేటటువంటి స్థితులు లేవు, దాంతో పాటు వచ్చిన భార్య ఏమో ప్రేమ లేనిది. సరేలే ఎట్లా ఒకటి జీవితాన్ని ఓర్చుకుందామంటే ఆ ప్రేమలేని భార్య వండి పెట్టే వంట ఉంది చూసారా, అది ఇంకా క్రూరమైంది, తిట్టుకుంటూ తిన్నుకుంటూ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ మాట చెప్పగానే చిన్నవనేవి సరే అవ్వ బానే ఉంది, ఇంకొక ప్రశ్న అడుగుతాను చెప్తావా అన్నట్ట. మొదటిది ఏంటి, వేడి పళ్ళ చల్లపళ్ళ. ఇప్పుడు ప్రశ్న ఏం అడిగాడు ఆయన, క్రూరమైంది ఏదని. మూడోది ఏమని అడిగాడు, అవ్వ మధురమైంది ఏది అని అడిగాడు. అదేంటి క్రూరానికి మధురానికి వ్యతిరేకం కదా. అప్పుడు అమ్మందంట, నాయన ఏకాంతం చాలా మధురంగా ఉంటుంది. నిజమే, ఏకాంతం చాలా హాయిగా ఉంటుంది. ఏ శబ్దం లేకుండా ఏకాంతంగా ఉంటే మనల్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, కర్మ చేయం కదా. అందులో ఒకవేళ మనం ఏకాంతంగా ఉన్నప్పుడు భగవత్ చింతన చేస్తున్నాం అనుకో, భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఆయన గురించే చేస్తుంటే ఇంకా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది అంట. దానికన్నా కూడా ఎవరైనా సత్సాంగత్యం చేస్తూ ఉన్నారనుకో, నేనొక్కదాన్ని ఏదో తెలుసుకొని ఏదో చేసుకుంటా కూర్చోకోకుండా ఏదో ఒక పదాన్ని కేశవానంగా దానికి అర్థం చెప్పి ఇలా అమ్మ అలా అమ్మ అని చెప్తుంటే దాని గురించి పులకించి వింటూ వెళ్ళిపోయే సత్సాంగత్యం మరింత మధురంగా ఉంటుంది. అంత మధురమైన సత్సాంగత్యం కన్నా ఎవరైనా జ్ఞానులు గనక కనపడ్డారనుకో, ఇంత విషయం తెలిసినటువంటి ఒక జ్ఞాని గనక భగవంతుడి చింతనతో నిత్యం రమిస్తూ సత్సాంగత్యాన్ని కూడా విస్తృతంగా చెప్పగలిగిన స్థితి ఉండి జ్ఞానంగా ఉండటం అంటే తన్ను తాను జాగ్రత్తగా తగ్గించుకొని ఎక్కడ అధికమనకుండా బ్రతకగలిగే స్థితిలో ఉన్నటువంటి దివ్య జ్ఞాని కనపడితే అంతకంటే ఆ జ్ఞాన దర్శనం కంటే అంటే ఇప్పుడు మరి చూడండి ఆదిశంకరాచార్యుల వారు ఆ ఉత్తకాలతో చంద్రమౌళీశ్వర స్వామి వీళ్ళందరూ కూడా కౌపీనాలు ధరించి వాళ్ళు ఎక్కడో నేల మీద పడుకొని ఏదో వాళ్ళకి తోచింది ఏదో తింటూ ఎవరింట్లో ఉండకుండా ఆ పాదయాత్రలు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ మౌనంగా ఉంటూ వెళ్తూ ఉండేవాడు. అలాంటి జ్ఞానవంతులు చూస్తే అది అంత మధురం అంటే అంత మధురమైంది అని చెప్పాడు. సరే అవ్వా క్రూరమైంది చెప్పగలిగావు, మధురమైంది చెప్పగలిగావు, ఇప్పుడు గొప్పది ఏంటో చెప్పమన్నాడు. ప్రపంచంలో బాబు ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచం మొత్తం గొప్పదే కదా అని. నిజమే కదా, దీంట్లో ఏది మనము సృష్టించలేము. నాశనం అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను, మొత్తం కూడా నాశనం చేయలేము, ఏదో కొద్దిగా నాశనం చేయగలుగుతాం, ఒక ప్రాంతాన్ని నాశనం చేయగలుగుతాం, పూర్తిగా మన వల్ల అవుతుందా, కాదు. అది గొప్పది. కానీ విచిత్రం ఏంటంటే ఈ గొప్ప ప్రపంచాలు సృష్టించాడు చూడండి చతుర్ముఖ బ్రహ్మ, ఆయన ఇంకా గొప్పవాడయ్యా. పోని ఆయనే గొప్పవాడు అనుకుందామా, ఆయన పుట్టించిన వాడేవాడు విష్ణువు కదా, విష్ణువు చాలా గొప్పవాడయ్యా. పోనీ ఆయన చాలా గొప్పవాడని నేను అనుకుందామా అంటే ఆయన ఎక్కడ పడుకున్నాడు, క్షీరసాగరంలో పాల సముద్రంలో పడుకున్నాడు. ఆయనకి ఆధారం అయింది, ఆశ్రయం ఇచ్చింది ఆ పాల సముద్రం, కనుక అది గొప్పది అనుకుందామని అనుకుంటున్నాను. కానీ అది కూడా గొప్పది కాదే. ఎందుకని, ఆ క్షీరసాగరాన్ని అంటే ఏ సాగరాన్నైనా పుక్కిట బిగించి తాగేశాడు, ఆచమనం చేసేసాడు ఎవరు, అగస్త్యుడు. ఆయన గొప్పాడు అనుకుందామా అంటే ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, కొండలో నుంచి పుట్టాడు కదా, కనుక ఆయనకంటే కొండే గొప్పది అనుకుందామా. పోనీ కొండ గొప్పది అనుకుందాం అంటే అసలు కొండ ఎట్లా తయారైంది, మట్టి నుంచి కదా, కనుక ఆ భూమాతనే గొప్పని అనుకుందామా. పోనీ భూమాతను గొప్పది అని అనుకుందామంటే ఆ భూమాతను మోస్తుంది ఎవరు, ఆదిశేషుడు కదా.
ఆయన గొప్పోడు అనుకుందామా? పోనీ ఆదిశేషుడే గొప్ప అనుకుంటే విరాట్ స్వరూపం చూపిస్తున్నటువంటి పార్వతీదేవికి ఆదిశేషుడు ఉంగరంగా మారాడంట. అందుకని ఆయన అంత ఉంగరంగా అల్పంగా అయిపోయాడు గనక అమ్మవారే గొప్పవాళ్ళు అనుకుందాం. పోనీ అమ్మవారిని గొప్పవాళ్ళు అనుకుంటే ఆవిడ పోయి శివయ్య అంకసీమలో కూర్చుంది, అంటే ఆయన ఒళ్ళో కూర్చుంది కనుక శివుడు గొప్పవాడు అనుకుంది. ఎందుకంటే ఆవిడ్ని అతను ఉంచుకోగలిగాడు గనక ఆయనది అనుకుందాం. పోనీ శివయ్య గొప్పవాడు అనుకుంటే శివయ్య పోయి ఎక్కడ కూర్చున్నాడు? హృదయంలో కూర్చున్నాడు. ఎవరి హృదయంలో? భక్తుల హృదయంలో కూర్చున్నాడు. కనుక వీళ్ళందరికంటే ఎవరు గొప్పవాళ్ళు? భక్తులు గొప్పవాళ్ళు కదా అని చెప్పిందంట అమ్మ. చూడండి ఆమె ఎంత అద్భుతంగా చెప్పారు. కనుకనే భాగవతారుల్ని, భక్తులని, ముఖ్యంగా నామస్మరణతో నిరంతరము తరిస్తుండేటువంటి భక్తుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. నచ్చినా వద్దు, నచ్చకపోయినా వద్దు. భక్తులు అంత గొప్పవారు. భక్తుల జోలికి వెళితే ఈ ప్రపంచం మొత్తం కదిలిద్దమ్మా, ప్రకృతి మొత్తం కదులుతుంది. కనుక మనం భక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ గొప్పలకు గొప్ప అయినటువంటి ఈ సందేశం ఎవరు చెప్పించారు? ఇదంతా ఒక అవ్వ చేత స్వామి మన కోసం చెప్పించారు. అంతటితో ఊరుకోలే. మరి అయితే జ్ఞానం అంటే ఏంటి అని అడిగారు. అయ్యా నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఎవరు చెప్పింది? అవ్వయ్యారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏదైతే బోధించాడో అది మొత్తము జ్ఞానమే. అంతకంటే విస్తృతంగా గొప్పగా ఇంకెవరు జ్ఞానాన్ని బోధించలేరు. అంటే కృష్ణుడు మాత్రమే జ్ఞానవంతుడు. వింటున్న వాళ్ళం, చదువుతున్న వాళ్ళం, అన్వయం చేసుకుంటున్న వాళ్ళందరం ఇంకా దేంట్లో ఉన్నాము? నేర్చుకోవటంలోనే ఉంటాం. ఎవ్వరు జ్ఞానికి అది జ్ఞానం. మీకు జ్ఞానం ఉందనే పదము వాడటానికి కూడా ఎవరు లేరు ఈ భూప్రపంచం. ఆ జ్ఞానం ఎంత జ్ఞానం ఉందంటే కృష్ణుడికి అంత జ్ఞానం ఉంది. కనుక ఆ జ్ఞానం ఆయన ద్వారా ప్రబోధించబడింది. అది భగవద్గీత ద్వారా. అందుకే భగవద్గీత నిత్యము దాన్ని పారాయణ చేయటమే కాదు, అన్వయం చేసుకోవాలి. ఈ 4 ప్రశ్నలకు సంతోషించిన కుమారస్వామి ఏం చేశాడు? అవ్వయారికి తన నిజస్వరూపాన్ని ఇచ్చేసి తన జ్ఞాన ఫలాలు లాంటి మాటలు విని ఆచరించిన వారికి తాను ఎప్పుడూ దగ్గరగా ఉంటానని స్వామి చెప్పి ఆ నేరేడు పండు చెట్టు సమీపంలోనే వల్లీ దేవసేన సమేతంగా ఆయన పరివేష్టితమై ఉన్నాడు. ఇంకే క్షేత్రములోనూ తన భార్యలతో కూడినటువంటి స్వామిని మనం 6 క్షేత్రాల్లో చూడము. ఈ తిరుత్తణిలో మాత్రమే తమ భార్యలతో కూడి స్వామి అక్కడ పరివేష్టితమై ఉన్నాడు. ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఆ స్థలములో నేరేడు చెట్టు ఇప్పటికీ ఉన్నదట. ఆమె ఏరుకున్న పండ్ల చెట్టు ఇప్పటికీ ఉన్నదట. ఆంధ్ర వాళ్ళందరికీ తెలిస్తే రాళ్ళేసేని కొట్టుకొని తింటారు. దయచేసి తెలిసిన వాళ్ళందరూ గుప్తంగానే ఉండటం మంచిది ఇలాంటి విషయాలు చెప్పే కన్నా. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకి ఎటువంటి స్థితి ఉంటుందంటే, పుణ్యం వస్తుంది అంటే గూట్లో గుండ్రాయిని కూడా దేవుని చేసేస్తారు. ఆ దేవుని చేయటమే కాదు, ఆ గుండ్రాయితో ఏమైనా చేస్తారు. కనుక దయచేసి సమన్వయముతో కూడినటువంటి భక్తి మార్గంలో ఉండటము కనీసం కొద్ది మందిమైనా మనందరం నేర్చుకుందాం. ఇక్కడ ఆయుధాన్ని వేలాయుధం అని పిలుస్తారు. స్వామివారి క్షేత్రం వెళ్ళక ముందు, అంటే స్వామి ఇలా నేరేడు చెట్టు కింద రాకముందు ఆ వేలాయుధానికే పూజలు జరిగేవి, అభిషేకాలు కూడా వాటికే జరిగేది. ఇక్కడ స్వామిని ఆ వేలాయుధ రూపంలో కొలిచారు కనుక అది జ్ఞానశక్తిగా, ఇప్పుడు వల్లి దేవసేన అమ్మవార్లు వచ్చారు కనుక ఇచ్ఛాశక్తి, క్రియాశక్తిగా ఇది కుండలిని శక్తి క్షేత్రంగా కూడా ఇప్పటికీ అక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఒక గంగ ప్రవహిస్తుంటుంది, నూపుర గంగ అంటారు. ఈ గంగలో ఇనుము, రాగి ధాతువులు ఎక్కువగా ఉంటాయి ఆ జలంలో. కనుక ఆ తీర్థ జలం అనేక రోగాలని నయం చేస్తూ ఉంది. అందుకనే చాలా మంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి తీర్థ జలాల్ని తాగటానికి చాలా ఇష్టపడతారు. ఔషధ మూలికలతో పాటు ఖనిజ సంపదను కూడా కలిగి ఉన్నటువంటి జలాలు భారతదేశంలో ఉన్నాయి. త్రివిక్రమ అవతారంలో విష్ణుమూర్తి పాదం నుంచి గంగ జన్మిస్తున్నప్పుడు ఆ నీటి బిందువులు కొద్దిగా చిప్పిల్లి కొండపై పడటం వల్ల ఆ గంగకి నూపుర గంగ అనే పేరు వచ్చింది. దీన్ని సిరంబారు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి సౌందర్యం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వీలుంటే తప్పనిసరిగా తిరుత్తణి దర్శనం చేసుకోండి. ఈ కథలన్నీ పుక్కిట పురాణాలు కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఊరికే దృశ్యాలను చూడటం కాకుండా ఆంతరంగిక ప్రయాణం చేయటానికి, అక్కడ ఉన్న శక్తిని శరీరంలో ఆవాహన చేసుకోవటానికి ప్రయత్నము చేయండి. వాచామగోచరం వంద్యం మనోతీతం మహాద్యుతిం కారణం జగతాం వందే కార్తికేయ మజం సదా.
ఆరు పడే వీడున్న హరోం హర. 6 క్షేత్రాల యొక్క చరిత్రని చెప్పించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ చెప్పే అవకాశం ఇచ్చిన సద్గురువులు, ముఖ్యంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క పాద పద్మాలకు అనేక వేల 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 కోట్ల కొలది అగణిత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏతత్ సర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరణాన విందార్పణమస్తు. స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు మనందరిపై అనంతంగా వర్షించుగాక. ఇవి కాక ఇవన్నీ కూడాను తమిళనాడులో ఉన్నవమ్మ. తదుపరి మనకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఘటీ క్షేత్రం చాలా గొప్పది. ఈ ఘటీ క్షేత్రంలో అసలు స్వామి ఎందుకు సర్పాకారంలో ఉన్నాడు అనేటటువంటి విషయాలు చెప్పేటటువంటిది మంచి విషయాలు ఉన్నాయి. ఘటీ క్షేత్రం అది ఇవంతా కర్ణాటకలో ఉన్నాయి.